హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎన్ కేక్స్ అండ్ చాక్లెట్స్. సో ఈరోజు కేక్ ఆర్డర్ వచ్చేసి స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ అండి. ఇదైతే కస్టమరు ఎన్ని కేజెస్లో చేయమని చెప్పారు, ఏ ఫ్లేవర్లో చేయమని చెప్పారు, అది నేను ఎలా డెకరేషన్ చేశాను, ఎవరి కోసం చేయమని చెప్పారు అనేది అయితే నేను మీకు వీడియోలో అయితే చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఎలా డెకరేషన్ చేశాను అనేది కూడా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. సో ఈ కేక్ వచ్చేసి కస్టమర్ వాళ్ళ పాప కోసం అయితే చేయమని చెప్పారు. వాళ్ళ పాపకి స్పైడర్ మ్యాన్స్ అంటే చాలా ఇష్టం అంట. సో ఆ థీమ్లో అయితే మాకు టాయ్స్ పెట్టి కావాలి అని చెప్పారు. సో వాళ్ళు ఇచ్చిన కేక్ ఆర్డర్ అయితే 2 kgs అండి. ఫ్లేవర్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో అయితే చేయమని చెప్పారు, కానీ క్రీమ్ కూడా చాలా తక్కువగా యూజ్ చేయమని చెప్పారు. సో ఇక్కడ చూసారా, నేను క్రీమ్ అయితే చాలా తక్కువగా తీసుకుంటున్నాను. నార్మల్గా అయితే కేక్కి మనము 1 inch అలా తీసుకుంటాం అనమాట. నేనైతే ఇక్కడ చాలా తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తున్నాను. నేను దానికి ఫిల్లింగ్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్రూట్ మిక్స్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రూట్ది ఇది స్ట్రాబెర్రీ ఫ్రూట్ ఫిల్లింగ్ అనమాట, మాలాస్ బ్రాండ్ వాళ్ళది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో మనం ఇలా క్రష్ కాకుండా ఇలా ఫ్రూట్ ఫిల్లింగ్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా అవి మనకి చాలా తగులుతూ ఉంటాయి అన్నమాట పీసెస్. ఇంకా సీజన్ని బట్టి మన కేక్ ప్రైస్ని బట్టి మనము ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీస్, ఇంకా మ్యాంగో కేక్కి మ్యాంగోస్, పైనాపిల్ కేక్కి పైనాపిల్ ఫ్రూట్స్ అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అది కేక్ ప్రైజెస్ని బట్టి ఉంటుంది. మనం ఎంత ఫిల్లింగ్ ఉంటుందో దాన్ని బట్టే ప్రైస్ ఉంటుంది, ప్రీమియంని బట్టి. సో ఇక్కడ ఈ కేక్ అయితే మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది కదా, స్ట్రాబెర్రీ స్పాంజ్ అయితే. సో దీనికోసం అయితే నేను ఎలాంటి కలర్ అయితే యూజ్ చేయలేదండి అడిషనల్గా. సో మనకి ఎసెన్స్లోనే ఇలా ఫ్లేవర్ విత్ కలర్ అనేసి అయితే ఉంటుంది, నేను అదే యూజ్ చేశాను. ఇంకా కలర్ అయితే ఇంకా ఇలా నాకు పింక్ కలర్లో వచ్చింది. సో ఇది ఫ్లేవర్ విత్ కలర్ అనమాట. మనం ఇంకా ఎలాంటి కలర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు అడిషనల్గా. సో నేను ఇలా షుగర్ వాటర్తో సోక్ చేసుకొని ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేసుకొని సెకండ్ లేయర్కి కూడా ఇలాగా క్రీమ్ చాలా తక్కువగా తీసుకొని అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను. దానిపైన మళ్ళీ ఇలా క్రష్ కాదు, ఫ్రూట్ ఫిల్లింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. సో మనం ఫ్రూట్ ఫిల్లింగ్ ఎంత యూజ్ చేయాలి అంటే ఒక్కొక్క లేయర్కి వచ్చేసి 2 tablespoons అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువగా కూడా యాడ్ చేయకూడదు. అంత ఎక్కువగా యాడ్ చేసినా కూడా ఇంకా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇంకా అది మన ఇష్టము. ఇంకా 2 tablespoons అయితే యూజ్ చేయాలనేది ఇంకా స్టార్టింగ్ ఏమంటారు 2 spoons అయితే కంపల్సరీ యాడ్ చేయాలండి. ఇంకా అంతకంటే తక్కువ అయితే యాడ్ చేయకూడదు. ఎక్కువ అంటే ఇంకా అది మీ ఇష్టం బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా షుగర్ వాటర్ కూడా మనము ఇలా ఇది 2 టైర్లో అయితే కావాలని చెప్పారు కదా, మనం 2 టైర్ కేక్స్ చేసేటప్పుడు కానీ 1 టైర్ కేక్ అయినా కూడా మనము షుగర్ వాటర్ అయితే సోకింగ్ అనేది ఎక్కువగా చేయకూడదు. దానివల్ల కేక్ లూజ్ అయిపోతుంది అనమాట. మనకి ఎంత కావాలో అంతే చేసుకోవాలి, ఎక్కువగా అయితే చేయకూడదు. సో ఇలా చూస్తున్నారు కదా, లేయర్కి ఇలా మంచిగా అయితే ఫ్రూట్ ఫిల్లింగ్ అయితే చేస్తున్నాను. నేను ఇక్కడ 4 layers అయితే తీసుకున్నాను అనమాట. బ్రెడ్ స్పాంజ్ అయితే 4 layers కట్ చేసుకున్నాను, కొంచెం టాల్గా ఉంటుంది అని చెప్పి. పైగా మనం 1.5 kg బేక్ చేసుకున్నాం కాబట్టి అది మనకి టాల్గానే వస్తుంది, హైట్ వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు మన హోమ్ బేకింగ్ కాబట్టి చేసేది మనకి కేక్ క్వాంటిటీ కూడా మనం ఇప్పుడు కస్టమరు 2 kg కేక్ అడిగారు అనుకోండి, మనం వాళ్ళకి మొత్తం ఫినిషింగ్ చేసి అంతా టోటల్ అంతా డెకరేషన్ అంతా అయిపోయి ఇచ్చేసరికి వాళ్ళకి మనకి 2 kg అని చెప్పిన దగ్గర కేక్ కూడా ఒక 600-700 grams వరకు ఎక్కువనే వస్తుందండి. సో వాళ్ళకి 2 kgs అన్న దగ్గర 2.5 kgs 2 kgs పైన 700 grams అలా అయితే వస్తుందన్నమాట. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా వస్తుంది, మనకి తక్కువ క్వాంటిటీ అలా అయితే రాదనమాట. క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది, అలాగే ఫ్రెష్గా ఉంటుంది. అన్నీ ప్రీమియం క్వాలిటీవే యూజ్ చేస్తామన్నమాట హోమ్ బేకింగ్ చేసే వాళ్ళంతా కూడా. అలా యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే కొంచెం అవి ఫ్రెష్గా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి అన్నమాట. మనము స్టాక్ ఉన్నవి తీసుకోవడం కంటే ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటే ఇంకా పిల్లలకి కూడా కొంచెం బాగుంటుంది, తినే వాటికి ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఇంకా ముందు ఇలా ఫ్రెష్గా ఉండే కేక్స్ అయితే ఆర్డర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఆల్రెడీ చేసి ఉన్న వాటికంటే మీరు ఆర్డర్ ఇచ్చి ఈవినింగ్ వరకు అలా చేపించుకొని తీసుకువెళ్ళేటివి అయితే బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటాయి అన్నమాట. మనకి క్రీమ్ కానీ అది కానీ చాలా ఫ్రెష్గా ఉంటుంది.
మనం బయట తీసుకునేవి ఏంటి అంటే క్రీమ్ కొన్నిసార్లు కొంచెం పుల్లగా అలా ఉంటుంది కదా. ఇక్కడ హోమ్ బేకింగ్వి ట్రై చేసి చూడండి కేక్స్. వాటిలో కనుక క్రీమ్ చూస్తే మీరు కొంచెం స్వీట్గా ఉంటుందన్నమాట. పుల్లగా ఉండడము, పుల్లటి స్మెల్ రావడం కానీ అలాంటిదైతే ఏమీ ఉండదన్నమాట. చాలా ఫ్రెష్గా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇది వచ్చేసి నేను పై టైర్ కోసము 5 ఇంచెస్ టిన్లో అయితే నేను 1/2 kg బ్యాటర్ని అయితే బేక్ చేసుకున్నాను అనమాట. సో ఇలా అయితే నేను దాన్ని కూడా సేమ్ ఇలాగే అదేమంటారు క్రమ్ కోట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా క్రమ్ కోట్ చేసేసి పెట్టేసాను అనమాట. ఫస్ట్ టైర్ని వచ్చేసి ఇది సెకండ్ టైర్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేస్తున్నాను అనమాట. క్రీమ్ అయితే ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువ యూజ్ చేయండి. బట్ ఇంకొకటి ఏంటంటే అండి, నేను కస్టమర్స్కి కానీ లేకపోతే వీడియో చూసే వాళ్ళకి కానీ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. క్రీమ్ తక్కువగా యూజ్ చేయండి అంటున్నారు. ఓకే అండి. సో అది క్రీమ్ అనేది మనము డెకరేషన్లో తక్కువ యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం జస్ట్ ఐసింగ్ చేసేసి సింపుల్గా ఒక బటర్ఫ్లై పెట్టేసి అలా ఇచ్చేస్తే ఇంకా సింపుల్ లుక్ ఉంటుంది. చూడడానికి అంత బాగోకపోవచ్చు, కానీ దానివల్ల క్రీమ్ తక్కువ యూజేజ్ ఉంటుందన్నమాట. కానీ మనకి కొంచెం డెకరేషన్ కావాలి లేదు అంటే అలా అయితే మాత్రం క్రీమ్ ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇంకొకటి, మనం క్రీమ్ తగ్గించండి అంటే మనం డెకరేషన్లో తగ్గించాలి తప్పించి చుట్టూ మనం ఐసింగ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ ఈ క్రమ్ కోట్ కానీ మనం ఐసింగ్ కానీ చేస్తున్నాం చూడండి, అందులో క్రీమ్ తగ్గించండి అంటే మాత్రం అది అవ్వదు అండి, చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ బ్రెడ్ ఉంది, మనము క్రీమ్ తక్కువగా తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా అది బ్రెడ్ ఎక్కడ కవర్ అవుతుందండి, మొత్తం పైకి బ్రెడ్డే కనిపిస్తుంది. మనకి క్రీమ్ అనేది కొంచెం నార్మల్గా ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే మాత్రమే మనకి ఆ బ్రెడ్ క్రమ్స్ అనేది కనిపించకుండా ఉంటాయి. లేదు అనుకోండి, మనం తక్కువగా తీసుకుంటే అసలు అక్కడ లేయర్ కనిపించదు, ఆ క్రీమ్ కూడా అది మొత్తం బ్రెడ్డే బయటికి కనిపిస్తుంది. సో క్రీమ్ తక్కువ యూజ్ చేయమన్నప్పుడు మనకి డెకరేషన్లో తగ్గించుకోవాలి తప్పించి ఇలా ఐసింగ్ చేసేటప్పుడు మాత్రం తగ్గించుకోవడానికి అసలు కుదరదన్నమాట. మనకి ఐసింగ్ కూడా ఫినిషింగ్ అనేది కూడా అస్సలు సరిగా నీట్గా అయితే రాదు మనకి క్రీమ్ అయితే యూజ్ చేయకపోతే. అప్పటికి కూడా నేను ఇంకా చాలా తక్కువ క్రీమే యూజ్ చేస్తున్నాను. అది తినే వాళ్ళకి, నా దగ్గర ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి అయితే క్రీము ఎక్కువగా ఉన్నట్టు ఏమి అనిపించట్లేదు. కానీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, నా ఫొటోస్ చూస్తున్న వాళ్ళకైతే నేను క్రీమ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. మరి అది వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే ఇంకా నేను చేయలేను. కొన్ని ఒక వీడియోకి అంటే అనుకోవచ్చు, ఒక అన్ని వీడియోస్కి అలాగే ఉంది అంటున్నారు. సో డెకరేషన్లో తగ్గించుకోవడం అంటే కుదురుతుంది, కానీ ఇంకా ఇలా ఐసింగ్ చేసేటప్పుడు అయితే మనము క్రీమ్ తగ్గించలేము. ఇంకొకటండి, ఏదైనా కూడా మనము చేస్తే కానీ తెలియదు అన్నమాట దాంట్లో ఉన్న కష్టం ఏంటి అనేది. మనము ఎవరికైనా చెప్పడానికి చాలా ఈజీగా చెప్తాము. మనం అంటే నేను కూడా అలాగే అనుకోండి, చెప్పడానికి చాలా ఈజీ, అది ఎవరైనా సరే. చేయడం వరకు వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా కష్టం అవుతుంది. అది ఒకసారి చేస్తేనే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు, ఇక్కడ నేను అది క్రీమ్ తక్కువనే తీసుకుంటే అప్పుడు అది ఎక్కడ కవర్ అవుతుంది చెప్పండి. అక్కడ మనకి రెడ్ కలర్ వేస్తున్నాము, ఆ వైట్ది అలాగే కనిపిస్తుంది మనం క్రీమ్ తక్కువ తీసుకుంటే. లేకపోతే దాని లోపల ఉన్న బ్రెడ్ తక్కువగా అలాగే కనిపిస్తుంది. మనకి కేక్ డెకరేషన్ నీట్గా ఉండాలి, చూడడానికి లుక్ బాగుండాలి, క్రీమ్ తక్కువ యూజ్ చేయాలంటే అవ్వదండి. అలా చేయాలి అనుకుంటే పోనీ ఒక కాంపిటీషన్ పెట్టుకుందాము, క్రీమ్ తక్కువగా యూజ్ చేసి ఎవరైనా చేస్తారేమో చూద్దాము అలా చెప్పేవాళ్ళు. నేను ఇలా అంటున్నానని నా పైన కోపం తెచ్చుకుంటారేమో, కానీ కోపం తెచ్చుకోకుండా ఒకసారి ఆలోచించి చూస్తే మీకు కూడా అర్థమవుతుందండి. సో నాకైతే కామెంట్స్లో చెప్పండి, నాకైతే తెలీదు, మీరైనా కామెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. మీలో ఎవరైనా ఎంత క్రీమ్ యూజ్ చేస్తారు, క్రీమ్ తక్కువ యూజ్ చేసి కేక్స్ ఎలా చేస్తారు అనేది అయితే నాకు చెప్పండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు క్రీమ్ నేను ఎక్కువగా యూజ్ చేసినట్లు అనిపిస్తుందా లేదంటే తక్కువ యూజ్ చేసినట్లు అనిపిస్తుందా అనేది కూడా మీరు కామెంట్ చేసి చెప్తే నాకు తెలుస్తుంది అనమాట, నేను రైటా రాంగా అనేది. అందరూ పర్ఫెక్ట్గా ఉండరు, మీరు నా తప్పులు చెప్తున్నారు కరెక్టే, వాటిని కూడా నేను తెలుసుకుంటాను. అంటే అందరూ ఇలాగే ఆలోచిస్తున్నారా, అందరూ ఇలాగే చెప్తున్నారా, లేదంటే కొంతమంది ఇలా ఉన్నారా అనేది కూడా నాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇది ఫస్ట్ టైర్ ఉంది కదా, దాన్ని కూడా నేను ఐసింగ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కూడా క్రీమ్ ఎంత యూజ్ చేస్తున్నాను అనేది అయితే మీరు చూడండి. నేను ఇంత తక్కువ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. మీరు నా వీడియోతో పాటు ఇంకా వేరే వీడియోస్ కూడా చూడండి,
వాళ్ళు ఒకసారి ఐసింగ్ ఎలా చేస్తున్నారో కూడా చూడండి. అది అన్ని వీడియోస్ చూడండి. వాళ్ళు ఐసింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎంత క్రీమ్ తీసుకుంటున్నారు, నేను ఎంత క్రీమ్ తీసుకుంటున్నాను అనేది చూడండి. వాళ్ళకంటే నేను ఎక్కువగా తీసుకుంటున్నాను అంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే చెప్పండి, నేను తెలుసుకుంటాను. నెక్స్ట్ టైం నుంచి మీరు చెప్పిన దానికి నేను ఫాలో అవుతాను. అసలు మనం క్రీమ్ తక్కువగా తీసుకుంటే ఫినిషింగ్ ఎక్కడొస్తుంది, ఫినిషింగ్ రాదు. పైగా మళ్ళీ డెకరేషన్ బాగుండాలంటారు. పోనీ అంత క్రీమ్ తక్కువ యూజ్ చేసి మనం ఏదో సింపుల్గా డెకరేషన్ చేద్దాం అనుకుంటామా, అసలు ఏం చేశారంటే డెకరేషన్ ఏం బాగాలేదు అనేసి అంటారు. అలా కూడా ఇది నేను ఎవరో అన్నారు అని కాదు, కొంతమంది అంటున్నారు. బట్ జనరల్గా నేను చెప్తున్నాను, మ్యాక్సిమం ఇలాగే ఉన్నారనమాట. ఇప్పుడు నేను చెప్పే మాటల వల్ల చాలామందికి కోపం వస్తుంది. బట్ కోపం వచ్చినా కూడా అది ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఆ స్ట్రగుల్ ఏంటి అనేది తెలుస్తుంది. ఇలా ఖాళీగా ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము, ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఒకటి హెల్ప్ఫుల్గా ఉందాము అనేసి ఇలా స్టార్ట్ చేస్తాము. అంత ఈజీ ఏమీ కాదు స్టార్ట్ చేయడము. సో దాంట్లో ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది, ఎవరితో ఎన్ని మాటలు పడాలి, ఎవరితోనూ ఎందుకండి, ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు అవసరమా లేనిపోని ఖర్చులు అవి ఇవి అంటారు. ఇవన్నీ దాటుకొని ఏదో ట్రై చేద్దాము, ఏదో చేద్దామని చేస్తుంటే ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి, తీసుకునే తినే వాళ్ళకి లేని ప్రాబ్లము చూసే వాళ్ళకి వస్తుంది అంటే ఇంకా మనకి ఎంత బాధ అనిపిస్తుందండి. పోనీ వాళ్ళు ఏమైనా ఆర్డర్ ఇచ్చారా, ఆర్డర్ ఇచ్చి మీరు క్రీమ్ ఎక్కువ వేసారండి అని ఏమైనా చెప్పారా అంటే అది కూడా కాదండి. వాళ్ళు జస్ట్ అలా చూసి ఇది బాగాలేదు, అది బాగాలేదు, దీన్ని చేంజ్ చేసుకోండి, దాన్ని చేంజ్ చేసుకోండి అని చెప్తారు. పోనీ అలా చెప్పేవాళ్ళు ఒకసారి మీరు చేసి చూపించండి, నేను ఒప్పుకుంటాను. మీరు చేసి నాకు చూపిస్తే నేను కూడా నేర్చుకుంటాను కదా. నేనేమి నేర్చుకోనని చెప్పట్లేదు, అది మనకు చేస్తేనే మనకు తెలుస్తుంది. నేను కూడా ఈ వీడియోస్ చూసేసి అరే వాళ్ళు ఏంటి అలా చేస్తున్నారు, వీళ్ళేంటి ఇలా చేస్తున్నారు, ఇలా చేయొచ్చు కానీ నేను అనుకుంటాను. కానీ అనుకున్నంత మాత్రం చేసే వాళ్ళకే తెలుస్తుంది అదేంటి అనేది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నా మనసుకి అనిపించింది. సో నేను చెప్తున్నాను, నాలో ఏమైనా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి. ఫినిషింగ్ కూడా మనం ఫినిషింగ్ చేసుకునేటప్పుడు చాలా ఎక్కువసేపే ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. వెంటనే కొన్నిసార్లు వెంటనే వచ్చేస్తుంది, కొన్నిసార్లు అయితే ఎంతసేపు చేసినా ఫినిషింగ్ అయితే సరిగా రాదనమాట. ఇక్కడ మనము ఇప్పుడు ఫినిషింగ్ ఐసింగ్ చేసుకున్న తర్వాతకి వీటికి మనము 2 టైర్స్ కాబట్టి మనం ఇక్కడ డోవెల్స్ని అయితే యూజ్ చేస్తున్నాము. ఈ డోవెల్స్ అయితే మనము కింద టైర్కి వచ్చేసి 4 డబల్స్ అయితే యూజ్ చేసుకోవాలి. 4 డబల్స్ యూజ్ చేసుకొని మధ్యలో అయితే ఒక హోల్ లాంటిది అయితే పెట్టుకోవాలి డోవెల్ తోటి. అలా పెట్టుకున్న తర్వాతకి ఇక్కడ పైన డోవెల్స్ పెట్టిన దగ్గర మనం క్రీమ్ తోటి అయితే ఇలా ఫినిషింగ్ చేసుకోవాలి. దానిపైన చేసుకున్న తర్వాతకి దాన్ని కొంచెం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక టైర్ ఉంది కదా, దానికి మిడిల్లో మనము డోవెల్ని, ఈ డోవెల్ వచ్చేసి మనము ఇలా ప్లాస్టిక్ది థిక్గా ఉండేది అయితే కొంచెం స్టిఫ్గా ఉంటాయి, పేపర్వి లేదంటే స్టిక్ లాంటివి అయితే కొంచెం చాలా డెలికేట్గా ఉంటాయి. ఇలా ప్లాస్టిక్వి అయితే మనకి చాలా స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట, స్టాకింగ్కి బాగుంటుంది. ఇలా ఇప్పుడు చాలా నీట్గా అయితే తీసుకొని జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే స్టాకింగ్ చేసుకోవాలి. ఇలా స్టాకింగ్ చేసుకొని దాన్ని ఆ డోవెల్ని అయితే లోపల దాకా అలా దింపేయాలన్నమాట. మనం ఆ డోవెల్ని అయితే కింద టైర్ వరకు వెళ్ళేదాకా అయితే పెట్టుకోవాలి. లేదంటే మనకి ట్రావెలింగ్ చేసేటప్పుడు బైక్ పైన కానీ దేని మీద తీసుకెళ్ళేటప్పుడు అవి పడిపోతుంటాయి, జారిపోతుంటాయి అన్నమాట. మనం ఆ డోవెల్ని అయితే కింది వరకు పెట్టేసేయాలన్నమాట. ఓన్లీ ఆ పైన కేక్ వరకే అసలు పెట్టొద్దు, లోపల వరకు పెట్టేసేయండి. ఇలా చిన్నగా ఒక స్మాల్ నాజిల్ తీసుకొని అయితే నేను ఇలా స్మాల్గా అయితే డిజైన్ ఇస్తున్నాను, బార్డర్ ఇస్తున్నాను. సో ఇలా స్మాల్గా బార్డర్స్ ఇచ్చేసి ఇప్పుడు వీటిపైన ఇంకా ఇక్కడ వేయచ్చు అని చూస్తున్నాను, మళ్ళీ ఉన్నదాన్ని ఎందుకు కదిలించడం అనేసి ఇంకా పక్కకు పెట్టేశాను. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ టాయ్స్ని అయితే నేను ఇక్కడ సెట్ చేస్తున్నాను. చూసారు కదా, స్పైడర్ మ్యాన్ టాయ్స్ అయితే ఇలా సెట్ చేస్తున్నాను. వాళ్ళ పాప అయితే మరీ వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడుతుంటే కూడా పాప నాకు టాయ్స్ కావాలి డాడీ అని వాళ్ళ డాడీని అడుగుతుంది. ఇంకా నేనైతే టాయ్స్ అయితే ఇలా సెట్ చేసేసుకుంటున్నాను.
చాలా క్యూట్గా ఉంటాయండి ఇలా టాయ్స్ సెట్ చేస్తే కేక్ పైన. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు ఫస్ట్ చూడగానే. చూసారు టాయ్స్ అయితే ఇలా ప్లేస్ చేసుకున్నాను. ఇలా ప్లేస్ చేసుకొని వాళ్ళైతే కస్టమరు ఇప్పుడు టాయ్స్ పెట్టమన్నారు. టాయ్స్ పెడితే చూసారా ఎంత డల్గా ఉందో కేక్ అనేది. సో నేను వాళ్ళకి చెప్పానమాట, ఇలా ఓన్లీ టాయ్సే పెడితే కేక్ డల్గా ఉంటుందండి, టాయ్స్తో పాటు ఇలా టాపర్స్ కూడా యాడ్ చేస్తాను, అప్పుడు చాలా బాగుంటుంది, చూడ్డానికి చాలా బాగుంటుంది అని చెప్పాను. సరే అండి యాడ్ చేయండి అని చెప్పారు. సో నేనైతే టాపర్స్ కూడా ఇలా యాడ్ చేశాను. మనకి కేక్ అనేది థీమ్ కేక్ ఇచ్చినప్పుడు మనము టాయ్స్ కానీ టాపర్స్ కానీ ఇలా నిండుగా ఉంటేనే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన థీమ్కి మనము న్యాయం చేసినట్టు ఉంటుందండి. ఇప్పుడు మనము డల్గా ఉండి లైట్గా ఉంది అంటే మాత్రం ఇంకా అది థీమ్ కేక్ అవ్వదన్నమాట. నార్మల్గా ఏదో చేసామా ఇచ్చామా అన్నట్టు ఉంటుంది. ఒక థీమ్ కేక్ అన్నప్పుడు అది ఒక కార్టూన్ టైప్లో టోటల్గా చూడగానే అట్రాక్ట్ అయ్యేలాగా ఉండాలి. ఎందుకంటే ఇది వాళ్ళు పిల్లల కోసం చేపిస్తున్నారు కాబట్టి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి పిల్లలు అనమాట. పిల్లలకి ఎలా ఉంటే నచ్చుతుంది అనేది ఫస్ట్ మనకు తెలియాలన్నమాట. సో పిల్లలకి ఎలా ఉంటే నచ్చుతుంది, వాళ్ళకి కేక్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ వాటి పైన బొమ్మలు ఎలా ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సో అందుకనే థీమ్ కేక్స్ ఆర్డర్ ఇస్తారు, కస్టమైజేషన్ చేయించుకుంటారు. అది పిల్లలైనా పెద్దవాళ్ళకైనా సరే, వాళ్ళు కూడా కొంచెం వాళ్ళకి ఎలా ఉంటే సర్ప్రైజ్ అవుతారో వాళ్ళకి నచ్చేవి అవి ఎక్కువ కనిపించాలి. కేక్ మనకి తింటే తెలిసిపోతుంది, అది ఎక్కువగా కనిపించాల్సిన అవసరం లేదు. సో ఇలా అయితే టాపర్స్ నేను ప్రింట్ చేయించుకొని టాపర్స్ని అయితే ఇలా కట్ చేసుకొని యాడ్ చేశాను అనమాట. వాటితో పాటు ఇక్కడ టాయ్స్ ఉన్నాయి కదా, ఈ టాయ్స్ ఇలాగే ఉంటే మనకి డెలివరీ చేసేటప్పుడు పడిపోతాయి అని చెప్పేసి గ్లూ గన్ తీసుకొని అయితే వాటిని ఇలా స్టిక్ చేసేసుకున్నాను అనమాట. ఇలా అయితే ఇంకా అవి ఎక్కడికి కదలవన్నమాట, స్టిఫ్గా అయితే ఉంటాయి, చాలా సేఫ్గా అయితే రీచ్ అవుతుంది అనమాట. చూసారా ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. దానిపైన నేను ఇలాగా సిల్వర్ పర్ల్స్, ఇంకా గోల్డ్ పర్ల్స్, ఇంకా ఆల్ఫాబెట్ స్ప్రింకిల్స్, స్టార్ స్ప్రింకిల్స్ ఇవన్నీ అయితే నేను యూజ్ చేసి ఫినిషింగ్ అయితే చేసుకున్నానండి. మీరు కనుక ఎవరైనా హెచ్వైడీలో ఉండి నియర్ కేపీహెచ్పి ఆర్ జగద్గిరిగుట్ట ఈ ఏరియాలో ఉన్నట్లయితే మీరు కూడా కస్టమైజేషన్ కేక్స్ కానీ నార్మల్ కేక్స్ కానీ హోమ్ మేడ్ ప్రిఫర్ చేస్తున్నట్లయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి కేక్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చండి. కస్టమైజేషన్ కేక్స్కి అయితే 2 days బిఫోర్ అయితే మెసేజ్ చేయాల్సి ఉంటుంది, మెసేజ్ కానీ కాల్ కానీ. నార్మల్ కేక్స్కి అయితే టుడే మార్నింగ్ ఇచ్చినా కూడా ఈవినింగ్ వరకు చేసేసి అయితే ఇస్తాను. సో కస్టమైజేషన్ వాటికి అయితే ముందుగానే ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు కస్టమైజేషన్ చాక్లెట్స్ కూడా చేస్తాను విత్ ఫోటో ప్రింట్స్ అనమాట. అలాగే కస్టమైజేషన్ చాక్లెట్స్ బార్స్ కూడా చేస్తాను విత్ ఫోటో ప్రింట్ డిజైన్స్ అవి వస్తాయి. మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని చూడకపోతే నా యూట్యూబ్ ఛానల్ని అయితే చూడండి. మీకు నా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు వీడియోలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే షేర్ చేయండి, లేదు అంటే జస్ట్ కనీసం చూసి అయితే వదిలేయండి, చూడడం అయితే చూడండి. సో ఇక్కడ చిన్న చిన్న స్టార్స్ అయితే అతికిస్తున్నాను. ఇది స్కై లాగా ఉంటుంది కదా, కింద బిల్డింగ్స్ అవి ఉన్నాయి, స్టార్స్ అయితే బాగుంటుంది అనేసి. సో ఈవినింగ్ అయితే ఇది వెళ్ళేసి కేక్ ఆర్డర్ కూడా మేమే డెలివరీ చేసేసి వచ్చాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.